ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు ఖరారు చేశారు. విశాఖపట్నానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 16కు ఆనుకుని సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. హైదరాబాద్ కు శంషాబాద్ విమానాశ్రయం ఏ విధంగానైతే అభివృద్ధి తెచ్చిందో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందని, గేమ్ చేంజర్ గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులు, యజమానులను గౌరవిస్తూ వారిని ఒకసారి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేవలం ప్యాసింజర్ టెర్మినల్ భవనంనే కాకుండా జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, యూనివర్సిటీ, జిఎంఆర్ మన్సాస్ ఎడ్జ్ సిటీలను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ కూచిపూడి నృత్యాలతో ప్రధాని స్వాగతం పలకాలని నిర్ణయించారు.